ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇలా వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మన ఆకుకూరలో క్లీన్ చేసుకుంటాం కదా మనం, ఆ టైంలో మనం చక్కగా పసుపు సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా పసుపు సాల్ట్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకొని తర్వాత నీట్గా కడుక్కొని మనం వండుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ఏమైనా ట్యాన్ ఉన్నా సరే అది కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకోండి తోటకూరని. చూస్తా కదా, పప్పు తోట వండుకున్నప్పుడు మనం చక్కగా పప్పు తోటకూర వండుకునే ముందు కుక్కర్ పెట్టుకుంటాం కదా, అల్లం పీసెస్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పెట్టి మనం విజిల్ పెడితే పప్పు తోటకూర కూడా చక్కగా అల్లం పీస్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఒక టిప్పు చూద్దామా? కోడిగుడ్డు పులుసు వండుకునేటప్పుడు చక్కగా మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పులుసు కూరలో మనం ఎక్కువ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే మనం టేస్ట్ మరింత పెరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, ఇప్పుడు మనకు మార్కెట్లో కొత్త బియ్యం వస్తాయి కదా, కొత్త రైస్ వచ్చినప్పుడు కొంతమంది చక్కగా పొలంలో రైస్ కదా వండుకుంటారు కదా, ఆ టైంలో ఏం చేయాలంటే మనం కొత్త బియ్యం చక్కగా నీట్గా 4-5 సార్లు కడిగేసి కొంచెం ఆయిల్ చుక్క వేయాలి. ఇలా మనం ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే మనకి ఏమవుతుందంటే అన్నం పొడిగా వస్తుంది. అది ప్లస్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, 1.5 గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది మనకి. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. సన్నది ఎలా వండుకుంటాం అలా చూస్తున్నారు కదా, ఆయిల్ తేలింది కదా. ఈ టిప్ అయితే పాటించండి.